హలో ఎవ్రీవన్, ఈ వీడియో దర్శనానికి వెళ్లే ముందనమాట. దర్శనానికి నేనైతే ఇలా రెడీ అయ్యాను. పెళ్లి సారీ కట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా పెళ్లి రోజు వేసుకున్న డ్రెస్సే వేసుకున్నారు. మాకు మ్యారేజ్ అయిన 5 years తర్వాత వెళ్ళాం కాబట్టి ఇద్దరం కూడా పెళ్లి డ్రెస్సెస్ వేసుకుని దర్శనం చేసుకోవాలని అయితే అనుకున్నాము. నేనైతే ఇంటి దగ్గర శారీ డ్రైప్ చేసేసుకుని పట్టుకొని వెళ్ళిపోయాను, ఈజీగా కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఇంకా మా చిట్టలు అయితే చెప్పనవసరం లేదు, డ్రెస్సుల మీద డ్రెస్సులు చేంజ్ చేస్తూనే ఉంది. మేమైతే దర్శనానికి 3 months ముందే 300 rupees టికెట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. 300 rupees టికెట్ వల్ల మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయింది. ఒక 5 hours అయితే పట్టింది దర్శనానికి. మేము ఇంటి దగ్గర నుంచి ఫ్రైడే స్టార్ట్ అయ్యాము తిరుపతికి. సాటర్డే మార్నింగ్ తిరుపతి కొండపైకి అయితే వెళ్ళిపోయాము 7:30. సాటర్డే మార్నింగ్ కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ అవన్నీ దొరకడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock కి దర్శనం అయితే బుక్ చేసుకున్నాము. అటు మేము మాత్రం 4 o'clock కి దర్శనానికి అటెండ్ అవ్వలేదు. 5 o'clock వెళ్ళామన్నమాట. ఈవినింగ్ 5 కి వెళ్తే నైట్ 10:30కి వచ్చాము బయటికి. దర్శనం మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగింది. బ్రహ్మోత్సవాల టైం కాబట్టి తిరుపతి అస్సలు ఖాళీ లేదు, చాలా అంటే చాలా రద్దీగా ఉంది. మేమైతే కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడ్డాము. బట్ ఒక్కసారి ఆ శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ కష్టం అంతా కూడా మర్చిపోయాము. దర్శనం అయ్యాక ఇంకెక్కడికి వెళ్ళాము నెక్స్ట్ షాట్ లో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.